కీటో అండ్ వీగన్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇంత పుంజుకోవడానికి ఇన్స్టెంట్ వెయిట్ లాస్, ఇన్స్టెంట్ డీటాక్స్, ఇస్ ఇట్ పాసిబుల్? HbA1c పైకి వెళ్ళింది, సడన్ గా మీరు వెయిట్ పెరిగారు. ఫాస్టింగ్ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? బికాజ్ అప్పుడు క్యాలరీస్ బాగా డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం మనం. ఇఫ్ వీ టాక్ అబౌట్ కీటో అండి, మనం కార్బ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. సో మనకి ఎనర్జీ వచ్చేది. అవన్నీ కూడా చాలా మంది నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటారు, అలాగే బీన్ తోటి ప్యాటీస్ చేస్తారు, బట్ దట్స్ బెటర్. బీన్స్ తో ప్యాటీస్ చేయొచ్చు, బట్ అగైన్ ఇది ఏంటంటే ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. రకరకాల మనిషికో డయట్ అనే చందంగా హాయిగా 3 పూట్ల భోంచేయాలా, 2 పూట్ల భోంచేయాలా, రకరకాల థియరీల తర్వాత ఇప్పుడు ఏం తినాలి, ఎన్ని గంటలకు తినాలి అని స్పెసిఫిక్గా ఇంజనీర్డ్ డయట్స్ వస్తున్నాయి. కొన్ని పదార్థాలు కంప్లీట్గా బ్యాన్, పాల పదార్థాలు లేని డయట్, ఓన్లీ ప్లాంట్ బేస్డ్ డయట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. డాక్టర్ లక్ష్మి ఈజ్ ద హెడ్ న్యూట్రిషనిస్ట్ ఆఫ్ అపోలో అండ్ మనతో పాటు వారి నాలెడ్జ్ని పంచుకోబోతున్నారు అబౌట్ ఆల్ దీస్ డయట్స్. డాక్టర్ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. హలో స్వప్న, హౌ ఆర్ యు? సో ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అండి. ఐ మీన్ మన గత ఎపిసోడ్ అబౌట్ ఫుడ్ అడిటివ్స్ అండ్ అడల్ట్రేషన్ వాజ్ వెరీ వెరీ ఎన్లైటనింగ్. సో కీటో అండ్ వీగన్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇంత పుంజుకోవడానికి ఇన్స్టెంట్ వెయిట్ లాస్, ఇన్స్టెంట్ డీటాక్స్, ఇస్ ఇట్ పాసిబుల్? వుడ్ యూ రికమెండ్ ఇట్ అట్ ఆల్? ఇప్పుడు కొన్ని కేసెస్లో మెడికేటెడ్ డిజీజెస్ ఉన్నాయండి. సంబడి ఈజ్ హ్యావింగ్, అంటే ఇప్పుడు మీకు HbA1c పైకి వెళ్ళింది, సడన్గా మీరు వెయిట్ పెరిగారు. ఓకే, మీరు వెయిట్ తగ్గాలి, మీరు తగ్గితే ఆ HbA1c తగ్గుతుంది, లేకపోతే షుగర్స్ తగ్గుతాయి. అలా అయితే మనం వీ కెన్ యూజ్ లో క్యాలరీ డైట్ అలా, కానీ బ్యాలెన్స్డ్గా వాడి అలా తగ్గొచ్చు. బట్ గోయింగ్ ఫర్ అ డైట్ విచ్ ఇస్ లేబుల్డ్, అంటే ఏదైనా డైట్ నేమ్డ్ డైట్ అనేది తినకూడదు అని నేను అంటాను. యాట్కిన్స్ కానీ, కీటో కానీ, అండ్ ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, అలాంటి డైట్స్ అనేవి ఫాలో అయ్యి లో క్యాలరీ ఒక ఫుడ్ సబ్స్టెన్స్ అనేది అవాయిడ్ చేయకూడదు. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో ఆల్ ఫుడ్స్ యూ హ్యావ్ టు ఈట్ బ్యాలెన్స్డ్. ఏదో ఒకటి అవాయిడ్ చేసిన దానికి ఒక నేమ్ ఉంటుంది. అవును. సో అలాంటి ఫుడ్స్ మనం వాడి మనం తక్కువగా క్యాలరీస్ తీసుకుంటే దట్ ఈస్ నాట్ టూ గుడ్ ఫర్ ద బాడీ అండ్ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వకూడదు. సో వీక్లీ మనం ఒక 500 క్యాలరీస్ తగ్గించవచ్చు మంత్లీ. ప్రతి వీక్కి ఒక 500 క్యాలరీస్ తక్కువ చేస్తూ రావచ్చు. బట్ సడన్గా మీరు 1000 క్యాలరీస్ తగ్గితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ అండ్ యువర్ స్కిన్ అండ్ హెయిర్. అది. అండ్ సో ఐ ఆల్సో వాంట్ టు ఆస్క్ యూ, మరి డీటాక్స్ ఫాస్టింగ్ అంటాం కదా, ఫాస్టింగ్ వల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటి? బికాజ్ అప్పుడు క్యాలరీస్ బాగా డెఫిసిట్లోకి వెళ్ళిపోతాం మనం. లెట్ మీ టాక్ అబౌట్ కీటో. ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ reducing the amount of carbs, reducing and almost zero. Yeah, zero. Okay, so if we talk about keto andi, మనం కార్బ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేస్తాం. సో మనకి ఎనర్జీ వచ్చేది ఫ్యాట్ నుంచి. సో ఫ్యాట్ నుంచి ఆ స్టోర్డ్ ఎనర్జీ అనేది వాడుతుంటుంది బాడీ. సో ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుతున్నప్పుడు బాడీ విల్ గో ఇన్ టు కీటోసిస్. అవును. సో కీటోసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి కార్బోహైడ్రేట్ నుంచి ఎనర్జీ తక్కువ, ఫ్యాట్ నుంచి ఎనర్జీ ఎక్కువ వచ్చేసి దట్స్ హౌ వి గో ఇన్ టు కీటోసిస్ అండ్ రెడ్యూస్ యువర్ బాడీ వెయిట్. కరెక్ట్. ఓకే, దట్ ఈస్ వన్ వే. అండ్ నెక్స్ట్ మీరు అనేది ఫాస్టింగ్ గురించి. సో ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో డీటాక్స్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది. సో బేసికలీ యూఆర్ గివింగ్ రెస్ట్ టు యువర్ ఆర్గన్స్, for your intestines, for your liver, for your pancreas, everything is going into rest. And again what is happening is your body is consuming all the cells which are toxic, so it is eliminating from your body. So detox చేసినప్పుడు కూడా మన బాడీకి అనేది what happens is when all the toxins are eliminated, that is when your organs are going into rest. Right. So that is really good for you. So మనకి న్యాచురల్గా వచ్చేసి ఏకాదశి ఫాస్టింగ్ ఉంటుంది, ఎవ్రీ 15 days ఫాస్టింగ్. దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఈవెన్ డ్యూరింగ్ రంజాన్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఈవెన్ దాట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. వన్స్ యూ ఫాస్ట్, ప్రాబబ్లీ యువర్ బాడీ గెట్స్ డీటాక్స్డ్, యువర్ స్కిన్ బికమ్స్ బెటర్, యువర్ హెయిర్ బికమ్స్ బెటర్, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ యాక్చువల్లీ రీసెట్. అవును. సో బేసికలీ ఇట్ ఈస్ గుడ్. అండ్ అలాగే వీగన్ డైట్ అని, ప్లాంట్ బేస్డ్ డైట్స్ అని ఇప్పుడు బాగా రికమెండ్ చేస్తున్నారు. కారణం బహుశా ఇందులో యాంటీబయాటిక్స్, హార్మోన్స్, తర్వాత అడల్ట్రేటెడ్ మీట్, సరిగ్గా సోర్స్ సరిగ్గా లేకపోవడం వీటి వల్ల. సో ప్లాంట్ బేస్డ్ డైట్స్కి డస్ ఇట్ హ్యావ్ హయ్యర్ అథారిటీ ఆర్ టు డిక్టేట్ అవర్ లైఫ్స్? ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది సో బేసికలీ 2 types అండి. ఒకటి వీగన్, ఒకటి ప్లాంట్ బేస్డ్. ఇప్పుడు వీగన్ అనే వాళ్ళు ఏంటంటే, ఐ కెనాట్ సే వీగన్ ఈజ్ వెరీ హెల్తీ. సో వీగనిజం అనేది
out of our country or even in India, basically these people, they are usually, it is done for the environment, Right. to reduce the carbon emissions, not using meat and meat products. So I cannot say it is completely healthy because మనకి B12 deficiency ఉంటుంది, చాలా deficiencies ఉంటాయి వీగన్ తీసుకున్నప్పుడు. అండ్ మీరు అన్నట్టు ప్లాంట్ బేస్డ్ డైట్స్ అనేది ఏంటంటే మోస్ట్లీ ప్లాంట్స్ యూజ్ చేస్తారు, అప్పుడప్పుడు దే కెన్ యూజ్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ మీట్ ప్రోడక్ట్స్. అవును. సో దట్ ఈస్ ప్లాంట్ బేస్డ్ డైట్స్. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈ ప్లాంట్ బేస్డ్ మీట్స్ అనేవి అవును. ఎక్కువగా అయిపోయాయి. అవును. సో అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ హెల్తీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, if you eat plant based diet and you take in your meat, regular meat, normal grass fed meat, for like 1 or 2 times in a week, that is more healthy than eating your artificial meats. ఎందుకంటే హైలీ ప్రాసెస్డ్ కాబట్టి. Yes. అంటే సోయ్ బేస్డ్ ఈ ఉంటాయి కదా మనకి కబాబ్స్ అని, తర్వాత సోయ్ బేస్డ్ బర్గర్ ప్యాటీస్, అవును, అవన్నీ కూడా చాలా మంది నేను హెల్దీగా తింటున్నాను అనుకుంటారు. అలాగే బీన్ తోటి ప్యాటీస్ చేస్తారు, బట్ దట్స్ బెటర్. బీన్స్ తో ప్యాటీస్ చేయొచ్చు, బట్ అగైన్ ఇది ఏంటంటే ఫ్రోజన్. సో ఫ్రోజన్ అంటే మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, స్టోర్ చేయాలంటే ప్రిజర్వేటివ్స్ వేయాలి. బట్ పైన ప్రిజర్వేటివ్ ఫ్రీ, నో ప్రిజర్వేటివ్స్, నో షుగర్స్ ఇవన్నీ రాస్తారు, వాటిని నమ్మకూడదా డాక్టర్ లక్ష్మి? సి ఎనీథింగ్ ప్రిజర్వేటివ్స్ వేయనివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ, బట్ అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తారు. ఇట్స్ వైడ్ బ్రాండ్, వరల్డ్ ఫేమస్ బ్రాండ్ ఫర్ బర్గర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆ బర్గర్ తీసుకొచ్చి there was an episode on Netflix. ఒక అతను హీ పుట్స్ ద బర్గర్ అవుట్ సైడ్ ఫర్ అట్లీస్ట్ లైక్ 15 days, బట్ అందులో ఆ ప్యాటీ అనేది స్పాయిలేజ్ ఉండదు. మరి ఎంత ప్రిజర్వేటివ్ వేసి ఉంటారు అందులో? దట్ ఈస్ ఫ్రోజన్ ప్యాటీస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఇండియాకి పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫ్రోజన్ ప్యాటీస్ ఇక్కడికి పంపిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, దే జస్ట్ రీహీట్ ఇట్, మైక్రోవేవ్ ఇట్, పుట్ ఇట్ ఇన్సైడ్ బన్లో పెట్టి ఇచ్చేస్తారు మనకి. సో వీ డోంట్ నో అబౌట్ దాట్. ఆల్సో దెర్ ఈస్ అ వెరీ good chain, I don't want to name it, of where we buy fried chicken mostly. అది అర్థమైపోయింది. Yeah, so అది కూడా మనకి అక్కడ నుండి వాళ్ళు పంపిస్తారు. సో యుఎస్ నుండి ఇట్ ఈస్ ఆర్ యుఎస్ ఆర్ యూరోప్ ఎక్కడి నుంచైనా ఇంపోర్ట్ అయినప్పుడు అది మనకి అది ఎన్ని రోజులు దాంట్లో ఉంది అంటే ట్రాన్సిషన్లో ఉంది, ట్రాన్సిట్లో ఉంది. అండ్ ఆల్సో మన ఇండియాకి వచ్చాక హౌ ఇట్ కమ్స్ ఇన్ ట్రాన్స్పోర్ట్. Like example, it comes, maybe it's shipped from one destination to another. దానికి మనకి స్టోరేజ్ అనేది ఇట్స్ నాట్ రెఫ్రిజిరేటెడ్ స్టోరేజ్. సో యూ అండర్స్టాండ్ వాట్ అర్థమైపోయింది. అదే. సో ఈవెన్ పిజ్జాస్, సో రకరకాల టెంపరేచర్స్ లో, రకరకాల కండిషన్స్ లో అది ఇంకా అది చావలేదంటే అర్థం దానిలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని అర్థం. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇంకోటి పిజ్జా కంపెనీస్ కూడా, వరల్డ్ వైడ్ వెరీ ఫేమస్ పిజ్జా కంపెనీస్, దే సెండ్ పిజ్జా బేస్. సో పిజ్జా బేస్ది దే సెండ్ డో. ఆ డో మనకి షిప్ అవుతుంది. ఆ షిప్ అయినప్పుడు ఆ డో ట్రాన్స్పోర్ట్లో ఉన్నప్పుడు ఎంతవరకు టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇష్యూ. సో అది డీఫ్రాస్ట్ అయిపోతుంది ట్రాన్స్పోర్ట్లో. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు, మళ్ళీ బయటికి తీసి అది మళ్ళీ అన్ఫ్రీజ్ చేస్తారు, అన్ఫ్రీజ్ చేసి బేక్ చేస్తారు. రైట్. సరే, మీరు అనేది ఏంటంటే అలా ఆర్టిఫిషియల్గా బలవంతంగా ప్లాంట్ బేస్డ్ మీట్ తినడం కంటే అదేమిటో మంచి సోర్స్ నుంచి వచ్చే మామూలు మీట్ తినడమే బెటర్ అంటున్నారు. డెఫినెట్లీ. అది మనకు కనిపించేది అంటే తీసుకొచ్చి మనం ఇంట్లో వండుకొని వెంటనే తినేస్తే దట్ ఈస్ ఈవెన్ బెటర్. రైట్. ఈ మధ్య బాగా ఈ డయాబెటీస్ తర్వాత ఈ ఏంటది సిండ్రోమ్ ఎక్స్ అంటున్నారు, యూనో వేర్ యూ పుట్ ఆన్ లాట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇవన్నీ బాగా ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం వెళ్తున్నారు. ఈ మధ్య క్యాప్సూల్స్ కూడా వచ్చాయట, అంటే విచ్ విల్ మీ హంగర్ని బాగా తగ్గించే కొన్ని మెడిసిన్స్. సో బేసికలీ అది డాక్టర్స్ వేస్తున్నారు. డయాబెటీస్కి ఈ మధ్య వచ్చింది ఒజంపిక్ అండి. బేసికలీ ఇట్స్ అన్ ఇంజెక్టబుల్ డ్రగ్ for diabetes, but actually it's working really well for weight loss and also for diabetes. But again dani side effects untunnai. elantivi? Like hair loss. So they have severe hair loss and also digestive issues, bloating, not able to digest. But ribus slus edo inkoti ochindi monna itivala, RYBSELUS I think. It's a diabetic drug. It's a diabetic drug again, showing excellent results weight loss lo. Semaglutide, basically these are glutides, all glutides, semaglutides, which are working really well for some people, but some people digestive issues చాలా చూస్తున్నాం.
Right. తీసుకునే వాళ్ళు. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఆర్ టేకింగ్ దీస్ Ozempics, అండ్ పీపుల్ హు హ్యావ్ బీన్ ఓవర్ వెయిట్ త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్ ఆర్ యాక్చువల్లీ రెడ్యూసింగ్ దేర్ వెయిట్ బికాస్ ఆఫ్ దిస్ Ozempic డ్రగ్. సో అయితే ఇవన్నీ పనిచేస్తాయి, కానీ వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తప్పకుండా గమనించుకోవాలి. అవునండి, దే ఆర్ సేయింగ్ అంటే ఇన్ అ లార్జ్ పాపులేషన్ దే ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ సేఫ్, బట్ ఇండివిజువల్గా మీకు సూట్ అవుతుందో లేదో అనేది మనకు తెలియదు. ఎందుకండి ఫైనలీ ఆన్ దిస్ టాపిక్, గుడ్ ఓల్డ్ బాగా ఎక్సర్సైజ్ చేసి యాక్టివ్గా ఉండండి, అలాగే బ్యాలెన్స్ డైట్ తినండి, ఒక చపాతీ, ఇంత ఆకుకూర, పప్పు, అలాంటి అసలు నార్మల్ థింగ్స్కి అసలు ఇప్పుడు మార్కెటబిలిటీ లేకుండా పోయింది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే బేసికలీ పీపుల్ వాంట్ ఫాస్ట్ క్విక్ సొల్యూషన్స్, ఫాస్ట్ రిజల్ట్స్. ఇప్పుడు పెళ్ళి ఉంది, నాకు ఒక 5 kgs తగ్గాలి మేడం, పెళ్ళి ఉంది. సో అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ అ కరాటే కాంపిటీషన్, ఐ నీడ్ టు రెడ్యూస్ 3 kgs బై నెక్స్ట్ వీక్. సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ కావాలి కాబట్టి మనం వీఆర్ గోయింగ్ ఫర్ దీస్ కీటో ఆర్ ప్లాంట్ బేస్డ్ ఆర్ ఆల్ దీస్ డైట్స్. సో వాట్ ఐ వుడ్ సే ఇస్ బీయింగ్ ఫ్లెక్సిటేరియన్ ఆర్ పెస్కటేరియన్ అంటున్నారు ఈ మధ్య. అంటే దీస్ కైండ్ ఆఫ్ డైట్స్ ఏంటంటే throughout your week you eat vegetables, but once or twice you eat A certain protein, which is meat, which can be meat, which can be fish, seafood, ala tinte that is actually a healthier version. Correct. Blue zones anu unnai, if you know. There are 5 countries in Scandinavia, Yeah. blue zones antunnam, where these countries are the happiest countries and the healthiest countries. So indulo entante వాళ్ళు follow a diet entante ila pescatarian diet, flexitarian diet and also Mediterranean diet. అంటే మీరు యాక్చువల్లీ మనం అండర్ ఎస్టిమేట్ చేసే ఒక కీలక అంశం అంటే హెల్త్లో ఆనందంగా హాయిగా ఉన్నావా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ హోల్ ఎంటైర్ థింగ్. Definitely. కాబట్టి ఒక డయట్ కానీ ఒక పదార్థం ఏదైనా మన ఫుడ్ సబ్స్టెన్స్ తీసుకుంటే అజిటేషన్ వచ్చి బాడీలో మైండ్ కూడా ఒకలాగా ఉండి స్లగిష్గా ఉందంటే ఇట్ మీన్స్ యూ హ్యావ్ కన్జ్యూమ్ సంథింగ్ దట్స్ నాట్ వర్కింగ్ ఫర్ యూ. Definitely. After you eaten a certain food which is suiting everybody, but you are feeling sort of imbalanced inside, that means there's a certain thing that didn't suit you. For example, a group of friends go for a buffet, right? And everybody is fine except one guy. Why he gets hives? That is maybe that fish didn't suit him, or Right. there may be some colorant added in your paneer butter masala or something which didn't suit him. దానికి ఎలర్జీ వస్తుంది, హైవ్స్ వస్తాయి. సో ఇండివిజువల్ బాడీ ఈజ్ డిఫరెంట్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శరీరాన్ని గమనించుకుంటూ ఉండడం, అవును. అండ్ అలాగే లేబుల్స్ మీరు చెప్పినట్టుగా కరెక్ట్గా చదవడం, అండ్ ఆల్సో డ్రాస్టిక్గా ఇది చేయకపోవడం. ఎస్. అండ్ ఒకటి వాట్ ఐ థింక్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి ఇక్కడ అంటే మన దీస్ FSSAI కానీ ఇలాంటి రెగ్యులేటరీ ఏజెంట్స్ హ్యావ్ టు బీ అ లిటిల్ స్ట్రిక్టర్ ఆన్ పాలసీస్, and when they give these labels and licenses, I think they should be a little more stringent than what they are currently. డాక్టర్ లక్ష్మి చాలా అద్భుతంగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మీరు రావాలి అండ్ మళ్ళీ మీ అపారమైన నాలెడ్జ్ని మాతో పంచుకోవాలి. Thank you so much, Swapna. Thank you for having me. Thank you.